ఈ నెల 8వ తేదీ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కిడ్నాప్ కేస్ క్రైమ్ నెంబర్ 383/2025 UBS 137 139 BNS కేసులో ముద్దాయి బోయ మధు తండ్రి పేరు మాదన్న వయసు 22 సంవత్సరాలు ఇతని స్వగ్రామం వెల్దుర్తి మండలం బుక్కపురం గ్రామం అయితే ప్రస్తుతం కర్నూలు 4వ పట్టణ పరిధిలోని ముజఫర్ నగర్ ఆటో స్టాండ్ వద్ద నివాసం ఉంటున్నాడు. ఇతనిని ఈరోజు ఉదయం 9:30 గంటలకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు మరియు రిమాండ్కు తరలించారు. ఇందులో బాలిక తల్లి సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ముద్దాయి బాలికను హైదరాబాద్ తీసుకువెళ్లుట కోసమని వేచి చూస్తుండగా 4th టౌన్ సిఐ శ్రీ విక్రమ్ సింహ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది ముద్దాయి మధును పట్టుకుని అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగింది. ముద్దాయిని ఇన్ఛార్జి మ్యాజిస్ట్రేట్ డోన్ వారి వద్ద హాజరు పెట్టగా ముద్దాయిని రిమాండ్కు తరలించడం జరిగింది. తెలుగు సునీత అనేటువంటి మహిళ భిక్షాటన చేసుకుంటూ బస్టాండ్ ఏరియాలో బల్లాటి చౌరస్తలో తిరుగుతూ ఉంటుంది. ఆమెకు రేణుక అనేటువంటి 4 సంవత్సరాల పాప ఉంది. భుజ్ఫర్నగర్లో నివాసం ఉన్నటువంటి మధు అనే అబ్బాయి కొంచెం బ్యాడ్ వైస్ కలవబడిన వ్యక్తి. తరచుగా అక్కడికి రావడం, వాళ్ళ అమ్మతో పరిచయం పెంచుకోవడం చేశాడు. పాప మీద సరిగా ఆలనాపాలన లేకపోవడంతో ఆ పాప మీద కన్నేసి ఒక దుర్బుద్ధితో ఆమెని ఆ పాపని వాళ్ళ అమ్మ ఇంట్లో తెలియకోకుండా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. మనకు వచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టుకొని సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే పోలీసుతో కాంటాక్ట్ అయ్యి ఆ పాపను ట్రేస్ చేయడం జరిగింది. సో ఆ పాపని అతన్ని ఎవరైతే తీసుకెళ్లారో మధు అనే వ్యక్తిని కూడా మనం కన్సెస్ తీసుకోవడం జరిగింది. విచారిస్తే ఆమె ఆ బాబుని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ బాబుని సికింద్రాబాద్లో ఎవరికైనా అమ్మేస్తే అంతే డబ్బు వస్తుందనే ఉద్దేశంతో తీసుకెళ్ళేందుకు మనం విచారం తెలియదు. సో ఈ మేరకు అతని మీద కేసు నమోదు చేసుకొని ఈ రోజున అతన్ని రిమాండ్ చేయడం జరిగింది.